మామిడి అల్లం. చాలా మందికి తెలియకపోవచ్చు ఈ రకమైన అల్లం. ఇది చూడటానికి మామూలు అల్లంలానే ఉంటుంది. కానీ పైన తొక్క పీల్చేసి లేదా 2 ముక్కలుగా కట్ చేసి వాసన చూస్తే అచ్చం పుల్లటి మామిడిలానే వాసన వస్తుంది. అందుకే దీన్ని మామిడి అల్లం అంటారు. అసలు ఏ రకమైన అల్లానికైనా పెద్దగా శ్రమ ఉండదు. మంచి మట్టిలో నాటి 2 రోజులకోసారి నీళ్లు పోస్తూ ఓ మోస్తరుగా ఎండ తగిలేలా చూసుకుంటూ నెలకో 2 నెలలకో ఒకసారి మట్టిలో ఉన్న బలాన్ని బట్టి కొంచెం ఎరువు వేసుకుంటే చాలు. ఇంకేం అక్కర్లేదు. 5-6 నెలల్లో పంట చేతికి వచ్చేస్తుంది. కావాలంటే 9 నెలల వరకు కూడా ఆగొచ్చు. అప్పుడు దిగుబడి ఇంకా ఎక్కువ వస్తుంది. మట్టిలో అల్లం ముక్కలు నాటేటప్పుడు పెద్దగా ఏమీ అనిపించదు. నీళ్లు పోసేటప్పుడు ఏమీ అనిపించదు. మొక్క ఎదుగుతున్నప్పుడు కూడా ఏమీ అనిపించదు. కానీ తవ్వేటప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడండి. పొరపాటును కూడా పలుగుపోటు అల్లం గడ్డ మీద పడకూడదు అన్న జాగ్రత్త ఒకవైపు, లోపల ఎంత అల్లం ఉందో అన్న సస్పెన్స్ మరోవైపు. తవ్విన గుంటలో చేయి పెట్టినప్పుడు అల్లం గడ్డ చేతికి తగలగానే వచ్చే ఆనందం, జాగ్రత్తగా ఒక్కో మొక్కని వేరులతో సహా పైకి ఎత్తి వాటికున్న మట్టిని కడగడానికి వాటిని బకెట్లలో నానబెట్టి, ఈ మొక్క నాది, దీనికున్న అల్లం నేనే చేస్తాను అని తలో ఒక మొక్క తీసుకుని చిన్నగా ఒక్కో అల్లం గడ్డను వేరు చేస్తూ ఆ ఏరు వ్యవస్థను పిల్లలతో కలిసి పరీక్షిస్తూ ఒక పెద్ద అల్లం గడ్డ నుండి అనేక వేరులు వచ్చి వాటికి మళ్ళీ అల్లం పెరుగుతోంది అని గమనించి ఆ పెద్ద అల్లం గడ్డకు మదర్ రూట్ అని పేరు పెట్టుకున్నాము. మొత్తానికి తూకం వేసి చూస్తే 2.25 కిలోలు తూగింది. ఇక ఎప్పుడో పచ్చడి పెట్టాలి. ఇప్పటికైతే చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూరల్లో వేస్తున్నాం. ఏదైనా మాకు మా పిల్లలకు ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ లెసన్. పిల్లలకి సాయిల్ ఎరోషన్ గురించి 4th క్లాస్లో వస్తుంది. అప్పుడు చెట్లు ఉండడం వలన వాటి వేర్లు సాయిల్ ఎరోడ్ అవ్వకుండా కాపాడుతుంది అని వస్తుంది. పిల్లలకి పెద్దగా అర్థం కాదు. అయినా 1కి 10 సార్లు చదివి బట్టి పట్టేస్తారు. అదే ఇలా మొక్కలతో పనిచేస్తే క్లియర్గా అన్నీ ఊహించుకోగలుగుతారు. దే కెన్ కనెక్ట్ ద డాట్స్. ఇదిగో చూస్తున్నారుగా, పసిపిల్లలు గుప్పెడితో మన వేలుని గట్టిగా పట్టుకున్నట్టు ఒక్కో మొక్క కింద వేర్లు మట్టిని ఎలా పట్టుకున్నాయో. సో ఒక 2-3 కుండీలు తెచ్చుకొని ప్రయత్నించండి. చామదుంపలు, అల్లం అయితే చాలా తేలిక పంటలు, కాకపోతే 6 నెలలు పడుతుంది. ఆకుకూరలు అయితే 3 వారాల నుండి నెల రోజుల్లో వచ్చేస్తాయి. పంట ఏదైనా పిల్లలకి ఓపిక, బాధ్యత, తృప్తి, జ్ఞానం అన్నీ అలవడతాయి. అండ్ ఎవ్రీ మినిట్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ ఈజ్ ఎ మినిట్ అవే ఫ్రమ్ స్క్రీన్స్ కదా.